Hello students, now we discuss about the copy constructor in C++. Okay, constructor ante manam already discuss chesinam constructor types. Okay, constructor anangane enti, this is a special member function which is used to initialize the members of the class. So manaku three types of constructors untai: default constructor, parameterized constructor, copy constructor. ఓకే, నా ప్రీవియస్ క్లాసెస్లో మీరు ఇవి రెండు చూడొచ్చు. ఇప్పుడు మనం థర్డ్ టైప్ కన్స్ట్రక్టర్ అయిన కాపీ కన్స్ట్రక్టర్ గురించి చూద్దాం. ఓకే, కాపీ కన్స్ట్రక్టర్ ఈజ్ ఎ మెంబర్ ఫంక్షన్ which initializes an object using another object. సో మనం ఒక ఆబ్జెక్ట్ని యూజ్ చేసి ఇంకొక ఆబ్జెక్ట్ని ఇనిషియలైజ్ చేయడానికి మనం ఈ కాపీ కన్స్ట్రక్టర్ని యూజ్ చేస్తాం. ఓకే, ఒకటే క్లాస్లో ఉన్న ఒక టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్ యొక్క మెంబర్స్ని యూజ్ చేసుకొని ఇంకొక ఆబ్జెక్ట్ని ఇనిషియలైజ్ చేయాలంటే we can use the copy constructor. That means ante entannattu, that is copying the members of the one object to the another class. Okay, so copy constructor deniki use chestam. So these are used to copy the data of one object to another object of the class. ఒకటే క్లాస్కి సంబంధించిన వాటిని కాపీ చేయడానికి మనం యూజ్ చేస్తాం. ఈ కాపీ కన్స్ట్రక్టర్ యూజ్ చేసినప్పుడు మనం పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ అన్నప్పుడు పారామీటర్స్ని ఎట్లయితే పారామీటర్స్ లాగా పాస్ చేస్తామో, వెన్ వీఆర్ క్రియేటింగ్ ద కాపీ కన్స్ట్రక్టర్ ఇది ఏం చేసుకుంటుంది, ఇట్ టేక్స్ కాపీ కన్స్ట్రక్టర్ ఏం చేస్తుంది, దిస్ టేక్స్ ఆబ్జెక్ట్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. ఆబ్జెక్ట్ యాజ్ అన్ ఆర్గ్యుమెంట్. Next, copy constructor it is in the form of a form lo untadi, in the form of, for example here x, same object created obj, here x is class name, ee format lo untadi. Okay, సింటాక్స్ ఏంటో చూద్దాం. కాపీ కన్స్ట్రక్టర్ యొక్క సింటాక్స్ ఎలా ఉంటుంది. సింటాక్స్ ఫర్ ద కాపీ కన్స్ట్రక్టర్ ఈజ్ సింటాక్స్. సో క్లాస్ నేమ్, ఓకే, ఆబ్జెక్ట్ ఈజ్ సెండింగ్ యాజ్ ద ఆర్గ్యుమెంట్. సో క్లాస్ నేమ్, అండ్ వెన్ వీఆర్ సెండింగ్ ద object as argument we have to pass the reference అనగానే మనం ఏం చేస్తాము, ampersand సింబల్ని మనం పాస్ చేస్తాం. సో ampersand సింబల్ యూజ్ చేస్తున్నాం అంటే ఏంటి, వీఆర్ పాసింగ్ ద రెఫరెన్స్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఓకే, నెక్స్ట్ బాడీ ఆఫ్ ది కన్స్ట్రక్టర్. దిస్ ఈస్ ద సింటాక్స్. ఓకే, దీనికోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ మనం ఏం చేద్దాం, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, క్లాస్ నేమ్, నేను డెమో అని క్లాస్ నేమ్ ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ ప్రైవేట్ పార్ట్లో మనం ప్రైవేట్ సెక్షన్లో మనం ఏం చేస్తున్నాను, నేను 2 డేటా మెంబర్స్ని డిక్లేర్ చేస్తున్నాను, ఇంటీజర్ మెంబర్స్. ఇన్ ద పబ్లిక్ పార్ట్ I have to define the member functions as well as the constructor. కదా, డెమో అనేది క్లాస్ నేమ్ కాబట్టి డెమో. సో డెమో క్లాస్ ఆబ్జెక్ట్ని మనము ఏం చేయాలి,
కన్స్ట్రక్టర్ యొక్క పారామీటర్ లాగా పాస్ చేయాలి కదా, ఎందుకు ఇది కాపీ కన్స్ట్రక్టర్ కాబట్టి. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమి ఇచ్చాను, అంపర్సెంట్ డి. ఓకే, సో డేటా మెంబర్స్ ఏముంది, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఆబ్జెక్ట్ని అయితే దానికి రెఫరెన్స్ లాగా పంపిస్తాము, దట్ ఆబ్జెక్ట్ డాట్ ఏ. ఆ ఆబ్జెక్ట్ యొక్క ఏ వాల్యూని మన ఇక్కడ ఈ డేటా మెంబర్ యొక్క ఆబ్జెక్ట్కి అసైన్ చేస్తున్నాం. బి ఈజ్ ఈక్వల్ టు డి డాట్ బి. ఓకే, అండ్ క్లోజ్. ఇది డిస్ప్లే చేయడానికి డిస్ప్లే మెథడ్. ఇవి అసైన్ అయినాయా లేదా తెలియడానికి. ఓకే, ఏ ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ అండ్ డిస్ప్లేయింగ్ ద ఏ. నెక్స్ట్ అవుట్, బి వాల్యూని డిస్ప్లే చేస్తున్నాం. బి ఈజ్ ఈక్వల్ టు క్లోజ్ అండ్ బి వాల్యూ. నెక్స్ట్ క్లోజ్, క్లాస్ క్లోజ్. నెక్స్ట్ మెయిన్లో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసినప్పుడు ఏంటి, క్లాస్ నేమ్ ఈజ్ ద డెమో. Here creating the object D1 కదా, D1. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, ఇంకొక కన్స్ట్రక్టర్ దట్ ఈస్ ద పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ని డిఫైన్ చేస్తున్నాను. ఇంటి ఎక్స్ అండ్ ఇంకొక వేరియబుల్ ఏంటి, y కదా. రెండు వేరియబుల్స్, రెండు డేటా మెంబర్స్ని అసైన్ చేయడానికి రెండు మెంబర్స్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, ఎందుకు ఒక ఆబ్జెక్ట్ని మనం ఇంకొక దానికి అసైన్ చేస్తాం కాబట్టి నేను ఇంకొక కన్స్ట్రక్టర్ని ఇక్కడ డిఫైన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏం చేస్తున్నాను, D1. దిస్ ఈజ్ ద పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ కదా, వాల్యూస్ పాస్ చేస్తున్నాను కదా. D1 అనే కన్స్ట్రక్టర్ యొక్క నేనేంటి, ఇది D1 ఆబ్జెక్ట్కి D1 అనే ఆబ్జెక్ట్ కోసం అసైన్ అయింది అని తెలవాలంటే ఏం చేయాలి, దీన్ని డిస్ప్లే చేయాలి కదా. సో అవుట్, ఆబ్జెక్ట్ 1 అనే మెసేజ్ డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, ఆబ్జెక్ట్ 1. ఓకే, నెక్స్ట్ D1 ఆబ్జెక్ట్ని డిస్ప్లే చేయాలి. D1 డాట్ డిస్ప్లే కదా, మనకు డిస్ప్లే అవుతుందా లేదా తెలియదు. ఇప్పుడు నేను కాపీ కన్స్ట్రక్టర్ని చేస్తున్నాను. D2 అనే ఆబ్జెక్ట్ని క్రియేట్ చేస్తున్నాను. D2కి ఏ వాల్యూస్, ఏ యొక్క ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ అంటే ఇక్కడ స్పెసిఫై చేసేది ఏంటి, ఓల్డ్ ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఇక్కడ D1 అనేది ఆల్రెడీ ఉంది, D1ది D2లోకి కాపీ చేస్తాను. సో నేను ఏమంటాను, D1 అంపర్సెంట్ ఆఫ్ D1. D1 అనే ఆబ్జెక్ట్ యొక్క ఏవైతే డేటా మెంబర్స్ వాల్యూస్ ఉన్నాయి, దోస్ టు బి కాపీ టు ద D2. ఓకే, D2 ఇక్కడ డిస్ప్లే అయ్యే ముందు అవుట్, ఇక్కడ కాపీ కన్స్ట్రక్టర్ కాల్ అయింది అని తెలవడానికి నేను మెసేజ్ చేసి డిస్ప్లే చేస్తున్నాను కాపీ కన్స్ట్రక్టర్ అని. ఓకే, D2 డాట్ డిస్ప్లే రిటర్న్ 0. ఇలా మనము కాపీ కన్స్ట్రక్టర్ని ఇలా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇలా మనం చేయొచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఒక పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ డిఫైన్ చేసినాం, ఇంకొకటి కాపీ కన్స్ట్రక్టర్. దేన్ని అయితే కాపీ చేస్తాం, ఇది ఓల్డ్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసే ఆబ్జెక్ట్కి కాపీ చేయడం. ఇక్కడ D1 34 and 67 అని వాల్యూస్, రెండు ఇంటీజర్ వాల్యూస్ పాస్ చేస్తున్నాం. సో ఇట్ కాల్స్ దిస్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్. A ఈజ్ ఈక్వల్ టు ఎక్స్, B ఈజ్ ఈక్వల్ టు వై. ఇవి అసైన్ అయిన ఏ ఎక్స్ వాల్యూనేమో 34, వై వాల్యూనేమో 67. ఎక్స్ వాల్యూ ఏకి అసైన్ అవుతుంది, వై వాల్యూ బీకి అసైన్ అవుతుంది. వాటిని డిస్ప్లే చేస్తాం. నెక్స్ట్ డెమో D2. ఆల్రెడీ మనకు ఒక ఆబ్జెక్ట్ ఉంది, దట్ ఈస్ ద D1 విత్ వాల్యూస్ 34 and 67.
సేమ్ వాల్యూస్ని ఇప్పుడు నేను కొత్తగా క్రియేట్ చేసే ఆబ్జెక్ట్ D2కి కాపీ చేస్తున్నాను. ఓకే, నేను ఇది నాకు డిస్ప్లే అవుతుంది డిఫరెన్స్ తెలియడానికి అని నేను అవుట్ D2 డాట్ ఇది ఇక్కడికి రాగానే D1లో ఏమున్నాయి 34 67 34 ఈజ్ అసైన్ టు ఏ, D2 ఆబ్జెక్ట్ యొక్క ఏ 34, D2 ఆబ్జెక్ట్ యొక్క బి, ఈ D1 యొక్క 67 వాల్యూ బి వాల్యూనే సేమ్ ఇలా. ఓకే, ఇలా మనము కాపీ కన్స్ట్రక్టర్ని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సరే ఇది మనం ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం ఇంతకుముందు ప్రోగ్రాంలో చేసినట్టుగానే. నేను ఎగ్జిక్యూట్ చేసి మీకు చూపిస్తాను. ఓకే, మెయిన్ మెథడ్ ఏముంది మనకి, మెయిన్ మెథడ్ కూడా కాపీ చేసేద్దాం. ఇలా మనం కాపీ చేసేస్తాం. ఓకే, ఇది రన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ యాంపర్సండ్ అని ఇవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ D1 అని పాస్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి. ఓకే ఓకే, ఇక్కడ మనం ఏం చేద్దాం, న్యూ లైన్ కన్స్ట్రక్టర్ ఈ వాల్యూస్ని డిస్ప్లే చేసినాక న్యూ లైన్లో డిస్ప్లే అవ్వాలి కాబట్టి ఎండ్ లైన్ క్యారెక్టర్ ఇక్కడ ఇస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏం చేస్తున్నాం, ENDR. ఓకే, నెక్స్ట్ ఎగ్జిక్యూట్. ఫస్ట్ ఆబ్జెక్ట్ 1కి ఏముంది, దట్ ఈస్ ద D1 ఆబ్జెక్ట్, E = 34, B = 60. నెక్స్ట్ కాపీ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి D1నే మనం D2లోకి కాపీ చేస్తున్నాం. D1లో ఏం వాల్యూస్ ఉన్నాయి, ఏ కోసం 34, B కోసం 67. సేమ్ అవే వాల్యూస్ D2 అనే ఆబ్జెక్ట్ యొక్క AB వాల్యూస్గా కాపీ అయ్యింది. దిస్ ఈస్ ద యూజ్ ఆఫ్ ది కాపీ కన్స్ట్రక్టర్. ఓకే.